గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ మార్కెట్ కొంత నెగిటివ్గా ఓపెన్ అయినట్టుగా అనిపించింది. దాంతోపాటు ఈ ట్రంప్ యుద్ధ భయాల నేపథ్యంలో కొంత భయాందోళనలో సెల్లింగ్ సైడ్ ఉండడం జరిగింది. ఈరోజు 25,500 కాల్ ఆప్షన్ని నేను సెల్ చేసినాను. దాంతోపాటు హెడ్జింగ్గా 25,700 కాల్ ఆప్షన్ని బై చేసిన. ఈ ఎడ్జ్ తీసుకోవడం వల్ల మనకు 2,000 లాస్ వచ్చినా కానీ పర్లేదు, కానీ మనకు సేఫ్ సైడ్గా ట్రేడ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ బేరిష్గానే ఉంది. ఈ 3 డేస్ వరకు జూలై 9th జూలై 10th వరకు కూడా బేరిష్ కండిషన్లోనే ఉంటుంది మార్కెట్. ఎవరు కూడా బుల్లిష్ సైడ్ పోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఏ ట్రేడ్ చేసినా ఈ 4-5 డేస్ స్ప్రెడ్స్ మాత్రమే చేయండి. బుల్లిష్ క్రెడిట్ స్ప్రెడ్స్ కానీ బేరిష్ క్రెడిట్ స్ప్రెడ్స్ కానీ ఏదైనా ఒకటి చేస్తే బెటరు. మార్కెట్ డౌన్ఫాల్ అయితే అనే ఉద్దేశంతో కాల్ ఆప్షన్ సెల్ చేయడం కానీ పుట్ ఆప్షన్ బై చేసి దానికి కూడా ఎడ్జ్ తీసుకోవడం బెటరు. ఈరోజు 1,860 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసిన. మార్కెట్ ఇప్పటికి కూడా బేరిష్ అనే ఉంది, 25,383. దీనికి ఇమ్మీడియట్ సపోర్ట్ వచ్చేసి ఇప్పుడు ఎవరైనా కాల్ తీసుకుంటే 25,330 వరకు సపోర్ట్ ఉంది. 330 తర్వాత మళ్ళీ ఫాలో అయ్యే అవకాశం ఉంది. 330 వరకు కూడా ఫాలో అవుతుంది. దాని తర్వాత రివర్స్ అయ్యే అవకాశం ఉంది, లేదంటే ఫాలో అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పుడు మనం వేరే సెట్టింగ్స్లో చూసి దాని సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం. ఇప్పుడు సపోర్ట్ వచ్చేసి 25,330 ఇందాక నేను చెప్పినట్టు. నెక్స్ట్ సపోర్ట్ 25,255. ఇది నా అనాలిసిస్తో చెప్తున్నా. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే అందరికి చెప్తున్నా. ఎవరు కూడా దీంతో మాత్రం ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది నాలెడ్జ్ పర్పస్లో వీడియో వేయడం జరుగుతుంది. 25,100 వరకు కూడా సపోర్ట్ ఉంటుంది. తర్వాత సపోర్ట్ థర్డ్ లెవెల్ సపోర్టు. ఓకే, ఈరోజు మొత్తానికి 1,800 ప్రాఫిట్ బుక్ చేసిన. లైవ్ ట్రేడింగ్ రికార్డ్ చేద్దామనే లోపు మన టార్గెట్ ఆల్రెడీ రీచ్ అయిపోయింది. ఎగ్జిట్ అయిపోయినాను. ఇప్పుడు మళ్ళీ కూడా మార్కెట్ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ ఒకసారి పడే అవకాశం ఉంటుంది. పుట్ సైడ్ సపోర్టర్స్ కొంత సపోర్టింగ్ చేస్తారు. ఈ కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ పడే అవకాశం ఉంటుంది. ఓకే, క్లోజ్ చేస్తున్న వీడియో.